అందరికీ. సో, ఇవాల్ట టాపిక్ ఏందంటే మెషిన్ లెర్నింగ్‌లో కామన్ మాడ్యూల్స్. యాక్చువల్‌గా మాడ్యూల్ అని ఉంటుంది. మోడల్ అని ఉంటుంది. మోడల్ అంటే అల్గోరిథం. మాడ్యూల్ అంటే ఈ స్టేజెస్. మెషిన్ లెర్నింగ్ పైప్‌లైన్‌లో స్టేజెస్ ఏంటి అని. సో, ఫస్ట్ స్టేజ్ డేటా ఇంజెషన్. డేటా ఇంజెషన్ అనేది అంత రా డేటా మొత్తం కలెక్ట్ చేయడం. తర్వాత డేటా ప్రీ ప్రాసెసింగ్. సో, క్లీనింగ్ గానీ, ఏదైనా మిస్సింగ్ వాల్యూస్ ఉంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలా? నార్మలైజేషన్, డేటా రిడెండెన్సీ తగ్గిచ్చేసేసి డేటాని టేబుల్స్‌ని నార్మలైజ్ టేబుల్స్‌గా డివైడ్ చేయడము. ఎన్కోడింగ్. సో, ఫీచర్ ఇంజినీరింగ్. నెక్స్ట్ ఫీచర్ ఇంజినీరింగ్ అంటే ఆన్ టాప్ ఆఫ్ ఇది డేటా కొన్ని ఇన్‌పుట్ ఫీచర్స్ క్రియేట్ చేయడము. సో, తర్వాత మోడల్ సెలెక్షన్. దీనికి ఏదైతే సూట్ అవుతదో ఆ అల్గోరిథం సెలెక్ట్ చేయడం. నెక్స్ట్ మోడల్ ట్రైనింగ్. ఆ మోడల్‌కి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. డేటా ట్రైనింగ్ ఇవ్వాలి. సో, నెక్స్ట్ మోడల్ ఎవాల్యుయేషన్. సో, అక్కడి నుంచి పెర్ఫార్మన్స్ చెక్ చేయాలి. మోడల్‌లో ఎలాగ పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు అనేది చెక్ చేయాలి. నెక్స్ట్ మోడల్ ట్యూనింగ్. సో, ఆన్ టాప్ ఆఫ్ అంటే ఇంకా ఫర్దర్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఏమన్నా మనము అప్లై చేయొచ్చా అనేది చూడాలి. నెక్స్ట్ మోడల్ డిప్లాయ్‌మెంట్. ప్రొడక్షన్‌కి డిప్లాయ్ చేయడం. నెక్స్ట్ మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్. సో, అది మానిటర్ చేయాలి. కొన్ని రోజులు మానిటర్ చేసి ఎలా ఉంటుంది, ఏంటి, ఏమన్నా 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి అవన్నీ చెక్ చేసి మనం దాన్ని మోడిఫై చేయాలి. సో, ఇవి మాడ్యూల్స్. కామన్ మాడ్యూల్స్ మెషిన్ లెర్నింగ్ పైప్‌లైన్‌లో. థ్యాంక్ యూ.